హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనకి ఇక్కడ కనపడుతుంది కదా మహేంద్ర 30 kVA డీజీ. దీని కంప్లైంట్ ఏంటి అంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వదు. ఒకవేళ స్టార్ట్ అయినా మనం స్టార్ట్ చేయాలి అంటే మనం పంపు కొట్టాలి, హ్యాండ్ పంపు కొట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన మళ్ళీ 5-10 minutesలో మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ ఆ టైంలో పంపు కొట్టేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది యాక్చువల్గా దీని కంప్లైంట్. సో మనం సైట్ విజిట్ చేసాము. ఇప్పుడు ఈ జనరేటర్ కంప్లైంట్ ఏంటి అనేది మొత్తం ఒకసారి 1 by 1 చెక్ చేసి కంప్లైంట్ అనేది రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మనకి ఏదైనా సరే జనరేటర్లో స్టార్ట్ అవ్వట్లేదు, పంపు కొడితే స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఫ్యూయల్ లైన్సే. ఫ్యూయల్ లైన్స్లో చెప్పాగా ఫ్యూయల్ ఎంత పర్సంటేజ్ ఉంది. ఓకే, ఫ్యూయల్ అయితే ఉంది మనకి. సో దాని తర్వాత హ్యాండ్ ప్రైమర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యూయల్ పైపు ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇక్కడ ఏమైనా సరే మనకి ఎయిర్ గ్యాప్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఎయిర్ గ్యాప్ ఏం లేదు. నెక్స్ట్ మనం దీన్ని హ్యాండ్ ప్రైమర్ అంటాం, కిక్కర్ పంప్ అంటాంగా. మనం చేస్తే హార్డ్గా అవుతుందా లేదా ఓకే చెక్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇది రిపేర్ చేసిన తర్వాత తీస్తున్న వీడియో ఇది. బట్ ఏమేమి చేశాను అనేది మీకు 1 by 1 చెప్తా, చూడండి. చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇక్కడ ఎయిర్ లీక్ అవుతుందా అనేది చూసుకొని ఒకసారి ఓపెన్ చేసి దీంట్లో ఎన్ఆర్వీ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ ఏమైనా డస్ట్ ఫామ్ అయ్యి ఓపెన్ అయిపోయి ఉండిపోతుందా? ఒకవేళ ఇది ఓపెన్ అయిపోయి ఉండిపోయింది అంటే ఎయిర్ పాస్ అయ్యి మళ్ళీ ఎయిర్ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ స్ప్రింగ్ యాక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలానే బ్యాంజో చూసారుగా, ఇవి 19 బ్యాంజో బోల్ట్లు, కాపర్ వాషర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో మా టెక్నీషియన్ ఏం చేశారంటే ఇన్లెట్ ఫ్యూయల్ పైపు రీప్లేస్ చేశారు. ఓకే, దానికి చూడండి ఓల్డ్ అయితే ఇది. సో అది తీసేసి ట్రాన్స్పరెంట్ పైప్ వేశారు. అయినా సరే ప్రాబ్లం అదే రిపీట్ అయింది. సో నెక్స్ట్ ఈరోజు ఏమేమి చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చెక్ చేసాము అంటే చూడండి, హ్యాండ్ ప్రైమర్ దగ్గర కింద మనకి చిన్న ఫిల్టర్ ఉంటుంది, దాన్ని బేబీ ఫిల్టర్ లేదా కో ఫిల్టర్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే హ్యాండ్ ప్రైమర్ నుంచి వచ్చే డీజిల్ని ఫిల్టర్ చేసి నెక్స్ట్ ఎఫ్ఐపికి పంపిస్తుంది. సో అందులో ఫుల్గా డస్ట్ ఫామ్ అయిపోయింది, మీరు వీడియోలో చూడొచ్చు. మనం ఇందులో అబ్జర్వ్ చేస్తే చాలా వరకు డస్ట్ ఫామ్ అయిపోయింది. సో మనం ఒక క్లాత్ తీసుకొని ఆ ఫిల్టర్ని అండ్ ఆ స్ప్రింగ్ మొత్తం ఏదైతే డస్ట్ అయితే ఫుల్గా ఫామ్ అయ్యి ఉందో దాన్ని మొత్తం ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసి ఫిల్టర్ ఉండే పొజిషన్ కూడా అప్ అండ్ డౌన్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ పొజిషన్లో పెట్టేసాం. ఓకే, ఇలా పొజిషన్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒకసారి హ్యాండ్ పంపింగ్ చేద్దాం. ఏమైనా డస్ట్ ఏదైనా ఉంది అంటే బయటకు వస్తుంది. అలానే ఒకసారి డీజీని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, హ్యాండ్ ప్రైమర్ అనేది చాలా లో ప్రెజర్తో పైకి కిందకి మూవ్ అవుతుంది. సో అది కరెక్ట్ ప్రెజర్ కాదనమాట. నేను ఇక్కడ బ్లాక్ పైప్ కూడా ఓపెన్ చేసి చూసా. ఆ బ్లాక్ పైప్లో కూడా ఏంటి అంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి కంటిన్యూస్గా వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే ఫ్యూయల్ అనేది కరెక్ట్ ప్రెజర్తో రావట్లేదు. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసా. ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేస్తే చూసారుగా పొజిషను మనకి ఎంతలా సజ్జ ఫామ్ అయిపోయి ఉండిపోయిందో ఆ స్టెయినర్కి. సో ఇది పొజిషన్ అనమాట. మనకి డీజిల్ కరెక్ట్గా సక్ చేసుకోవడానికి అవ్వక ఎఫ్ఐపి చాలా స్ట్రగుల్ అవుతుంది. అందుకు కారణం ఏంటి అంటే ఈ స్టెయినర్ మొత్తం స్లడ్జ్తో నిండిపోయి ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఈ స్టెయినర్ని బయటికి రిమూవ్ చేసి మనం చూడండి ఈ వీడియోలో చూపించినట్టు
డీజిల్లో కాసేపు సోక్ చేసిన తర్వాత ఏదైనా ఒక చిన్న స్టిక్ తీసుకొని లోపలికి బయటికి వచ్చేలాగా మనం కొంచెం క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. స్లడ్జ్ మొత్తం బయటకు వచ్చేసేలాగా. అది చేసిన తర్వాత చూడండి, మనకి ఫిల్టర్ అనేది మొత్తం క్లీన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం క్లీన్ అయిపోయినట్టే. సో మళ్ళీ అగైన్ దీన్ని మనం మళ్ళీ ఫ్యూయల్ కాంబో యూనిట్కి ఫిక్స్ చేసి ఒకసారి జనరేటర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఫస్ట్ ఎలా ఉందో పొజిషను యాస్టీజ్గా మళ్ళీ ఫ్యూయల్ కాంబో యూనిట్కి స్టెయినర్ని మళ్ళీ ఫిక్స్ చేస్తాం. ఒకసారి మనం స్టార్ట్ చేసి చూద్దాం పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. అంతా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో ఈ వీడియోని టెక్నీషియన్లు అందరికీ షేర్ చేయండి. సో డీజీ ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అంటే ఎలా మనం 1 by 1 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాను అనుకుంటా. సో ఏదైనా పాయింట్ మిస్ అయినా కామెంట్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.